ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుషుల దృష్టిలో పేద సేవకుడిగా పిలువబడుతున్న నీవు దిగులు చెందకు. నీకు ఒక అమూల్యమైన మాట. సేవకుడా, ఎన్నోసార్లు నీపైన ఉన్నవారు నిన్ను అణగద్రొక్కాలని, నీపైన ఉన్నవారు నిన్ను అణిచివేయాలని ఎదురు చూస్తుంటారేమో. కానీ ఒక్క విషయం, బైబిల్లో ఒక అమూల్యమైన మాటను నువ్వు గుర్తుంచుకోవాలి. దానియేలు గ్రంథములో 4వ అధ్యాయం 32వ వచనంలో ఒక రాజు సేవకులని ఏ రీతిగా అణిచివేయాలో, చంపివేయాలో చూశాడు. మీకు అందరికీ తెలుసు. 7 అంతలుగా అగ్నిని మండించి దానిలో వెయ్యాలని చూశాడు. వారిని చంపేయాలని చూశాడు. వానిని 7 కాలాల పాటు గడ్డి తినిపించాడు నా దేవుడు. నీ కొరకు ఎవరైతే గోతులు తీసి నిన్ను అణిచివేయాలని చూస్తున్నారో వారికి ఆల్రెడీ దేవుడు నూతులు సిద్ధం చేశాడు. భయం చెందకు, కలవరం చెందకు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు పేదవాడివని మనుషులు నిన్ను చూడొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నీవు గొప్పవాడివి, అమూల్యమైన వాడివి. నీ పరిచర్యను అలాగే కొనసాగిస్తూ ప్రభువు కొరకు రోషంగా బ్రతకాలి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.